గుడి చుట్టూ రాజకీయాలు చేయడం సరికాదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో దాడికి గురైన అర్చకులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్చకులపై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు పరమ భక్తుడని ప్రతిరోజు ప్రతి దేవాలయానికి వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఆలయంలోని అర్చకుడు సాయికృష్ణ, కార్తిక శర్మ, వెంకట సత్యనారాయణపై పొరపాటున ఘర్షణ చోటు చేసుకుందని అన్నారు. 25 సంవత్సరాలుగా సిరియాల చంద్రరావు పెద్ద శివాలయానికి వస్తున్నారని అన్నారు. జరిగిన సంఘటనపై చంద్రరావు అర్చకులకు క్షమాపణ చెప్పారని, ఇంతటితో వివాదానికి స్వస్తి పలికారని అన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ రాజనాల ప్రార్థనా సారథి, మాజీ కార్పొరేటర్ బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ పట్టణంలో అతి పురాతనమైన శివాలయం దగ్గర రావడం జరిగింది. నిన్న అనుకోని విధంగా ఒక బాధాకరమైన సంఘటన జరగడం సిఎల్ చంద్రబాబు గారిని మాజీ కార్పొరేటర్ గారు గత 10 సంవత్సరాల నుంచి ఈ గుడికి రావడం అలవాటు, నిత్యం అంటే రోజు వచ్చే భక్తుడు. అలాగే సాయి గారు, పూజారి గారు, ఆయన కూడా చాలా రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఇదే గుడిలో అర్చకత్వం కూడా చేస్తున్నారు. నిన్న బ్యాడ్ ఒక రకంగా చెడుదనమని అనుకోలేదు. చంద్రబాబు గారికి మంచి అనుబంధం, ఒక పూజారిగా ఒక భక్తుడిగా ఇద్దరు కూడా మంచి అనుబంధం ఉంది, చాలా ఆప్యాయతగా ఉంటారు. కానీ నిన్న అనుకోకుండా చంద్రబాబు గారు వయసు మీరటం వల్ల అయితేనేమి ఏమేమి కావడం నాకు తెలియదు, కానీ నిన్న పూజారి గారు సాయి గారి మీద చేసుకోవడం జరిగింది. దీనికి చింతిస్తున్నాను. నాకు తెలిసిన మరుక్షణమే నేను ఇమ్మీడియట్గా చంద్రబాబుతో మాట్లాడి చేసి తప్పేది ఖండించడం జరిగింది. నేను చెప్పిన తర్వాత వెంటనే చంద్రబాబు గారు ఇక్కడ రావటం, సాయి గారికి ఆయనకి ఉన్నటువంటి పరిచయంలో క్షమించమని కూడా అడగడం జరిగింది. గ్రామలు మంచి మనసు కలవాళ్ళు, అందులో దేవుడి సేవ ఉన్నారు. వెంటనే వాళ్ళు కూడా క్షమించండి, మేము క్షమించామని కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు ఇటువంటి సంఘటనలు జరగకూడదని నా కోరిక. ఎందుకంటే గ్రామాలకు సంబంధించి చిన్నపిల్లలు కూడా గౌరవంగా మాట్లాడే కుటుంబాలందరూ కూడా మన ఆచారం ప్రకారం, మన పెద్దల సూచనల మేరకు ప్రతి బ్రాహ్మణుల్ని కూడా చాలా గౌరవంగా చూసుకునే సమాజం మనది. ఇటువంటి సమాజంలో ఇటువంటి సంఘటన జరగడం కొంచెం బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా నేను కూడా పర్సనల్గా వచ్చి సాయి గారిని, మన గుళ్ళో పూజారులందరినీ కూడా అన్నిగా భావించాము. జరిగిన సంఘటన తప్పైనప్పుడు కూడా పెద్ద మనసుతో క్షమించండి అని చెప్పి కోరుకోవడం కూడా జరిగింది. కనుక వాళ్ళందరూ కూడా ఇందాక మధ్యాహ్నం పెద్ద మనసుతో క్షమించారని కూడా చెప్పడం జరిగింది. కనుక చంద్రబాబు అన్న వ్యక్తి ఈ గుడే కాదు, శివాలయమే కాదు, కాకినాడలోని త్రిపుర గుడి కానీ ఇతరత్ర గుడి అన్నీ కూడా మన సొంత చెందిన కనకదుర్గ గుడి కానీ రెగ్యులర్గా భక్తుడు. ఊరు ప్రజలందరూ తెలుసు అతను ఎంత భక్తుడు. కానీ ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టం. కానీ చంద్రబాబును కూడా ఈ విషయంలో కూడా మేమందరం కూడా మందలించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఇక్కడతో కాంప్రమైజ్ కూడా నేను బ్రాహ్మణ సంఘాలని కోరుకుంటుంది. వాళ్ళు కూడా పెద్ద మనసుతో అంగీకరించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టమైనప్పటికీ దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు రాజకీయం చేసే కోణంలో ఆలోచిస్తున్నారు. మనసు ఖచ్చితంగా మేమందరం కూడా మంచి మనసుతో ఉన్నాం. కాకినాడ పట్టణంలో గుళ్ళు బాగుండాలి, గుళ్ళోకి వచ్చే భక్తులు బాగుండాలి, గుళ్ళో ఉన్న పూజారులు బాగుండాలి ఆలోచించే మనసుతో ఉన్నవాళ్ళు. లేనిపోయిన ఆరోపణ ఇక్కడికి వచ్చి ఒక పూజారి గారికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడటం మానేసి, నేను కట్టిన వెంకటేశ్వర స్వామి గుళ్ళో తిరుపతి దేవస్థానం డబ్బులు వచ్చేసినాయని, అది నా ఆధీనంలో ఉందని, కనకదుర్గ గుడి షాపులు కట్టేసి 1.5 కోటికి అమ్మేసుకున్నానని అని లేనిపోని ప్రకారం పలకద్దు కొండబాబు. అమ్మవారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి తప్పకుండా దానికి ఆయన ఎరగలను చూసుకుంటారు. దేవుడి గుళ్ళకి సంబంధించి కానీ, దేవుడి మీద సంబంధించి కానీ లేనిపోయిన ఆరోపణలు చేయొద్దని నా అభిప్రాయం. ఎందుకంటే కనకదుర్గ గుడి అమ్మవారు పవర్ఫుల్, కొత్తగా కట్టిన వెంకటేశ్వర స్వామి గుడి కూడా వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్ గాడ్. వీళ్ళందరూ కూడా తగిన గుడి చెప్తారు. లేనిపోయిన ఆరోపణలు చేయొద్దు.
ఈరోజు కనకదుర్గ గుడి పెట్టి